నమస్తే పేరిన నాని గారు. మీరు బాగా పేర్కొని పోయారు. ఇంకా పూర్తిగా పేర్కొన్నామో లేదో అని చెప్పి మీ ఇవాళ మన గత ఎలక్షన్లో మీ కొడుకుని అభ్యర్థిగా నిలబెట్టారు. అయిపోయింది, ఇంకా పేర్లేదు, ఇరిగిపోయింది అనే విషయం ప్రజలు చెప్పారు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మీరు ప్రజల మీద ఎందుకు తీర్చుకుంటారు? ఎందుకు డాక్టర్ల మీద ఎందుకు? ఆ ప్రభుత్వ డాక్టర్లు వాళ్ళు ఏం చేశారు? దానికంటే ముందు మీరు అసలు మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిందంటూ కూడా మీరు చూసుకోవాలి కదా. బట్ ఇప్పుడు ఏమైంది? ఈయన బాగానే ఉన్నారు, ఇన్ని రోజులు పెట్టి జైల్లో అంతా బాగానే ఉన్నారు. ఎందుకంత దగ్గుతున్నారు? ఏవో పాత రోగాలు ఎన్ని చచ్చినాయో, ఏమొచ్చినాయో ఎవడు చూశాడు? మీరేమో చూసారా? ఆయన మొత్తం అంతా అద్భుతమైన ఆరోగ్యకారి జీవితం అయింది. జైల్లో పెట్టాక మాత్రమే ఆయన మొత్తం ఇదంతా అయిపోయిందని చెప్పి మీకేమో తెలుసా? మీకు తెలిస్తే మీరు చెప్పండి. మరి వచ్చి ఎందుకండి ఈ చింపించుకోవటాలు? మీకు ఒక్క విషయం అండి, ఇది మీరు అదృష్టమో దురదృష్టమో కాపాడబడ్డారు ఉన్నారు. ఇక్కడ కూడా ఎందుకండి అంటే ఆయన చావును మీరు కోరుకుంటున్నట్టుగా ఉంది కదండి. వంశీ చస్తే మీ ప్రభుత్వ పత్రానికి రాంది ఏంటండి ఇది? ఎవడండి మీరు చెప్తున్నారా ఆయన చంపండి అని? మీరు చెప్తున్నారా? అంతే ఉంది కదా. మీ స్టేట్మెంట్ చూస్తే, మీ ప్రెస్ మీట్ చూస్తే, మీ ఆక్రోశం చూస్తే ఇంకా అసలు వంశీని ఎందుకు ఇంకా బతికించి ఉంచారు అన్న ఒక పందాలోనే సాగుతుంది మీ వ్యవహార శైలి కానీ, మీ మాటలు కానీ, ఇవన్నీ ఎందుకండి? కొంచెం ఓపిక పట్టండి, వస్తుంది కదా, వస్తుంది. ఇలాంటి రోజు ఒకటి అందరికి వస్తుంది.